దేశంలోనే ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా మారనుంది. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సు ఎలా ఉపయోగం అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్లకు అనేక దేశాల నుంచి దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగే ఈ సమ్మిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్ను ఉద్దేశించి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభ ఉపన్యాసం చేయడంతో పాటు వివిధ విభాగాలను ప్రారంభించనున్నారు. దేశంలోనే ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా మారనుంది. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సు ఎలా ఉపయోగం అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్కు అనేక దేశాల నుంచి దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగే ఈ సమ్మిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్ను ఉద్దేశించి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభోపన్యాసం చేయడంతో పాటు వివిధ విభాగాలను ప్రారంభించనున్నారు. దేశంలోనే ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా మారనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, ఈ రోజు రేపు హెచ్ఐసిసిలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరగబోతోంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సమ్మిట్ ని ప్రారంభించబోతున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సమ్మిట్ ని నిర్వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో పేరు పొందినటువంటి ప్రముఖులతో పాటు ఆ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. మొత్తం కూడా 2000 మంది హాజరవుతారని చెప్పేసి తెలుస్తుంది. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఖాన్ అకాడమీ అధినేత సల్ఖాన్, అదే విధంగా ఐబిఎం నుంచి డానియలా కామ్, ఎక్స్ప్రెస్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితరులు ఈ సమ్మిట్ కి హాజరు కాబోతున్నారు. 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరగబోతుంది. ఇవాళ రేపు ఈ సమ్మిట్ లో చాలా అంశాలకు సంబంధించి చర్చకు రాబోతున్నాయి. అదేవిధంగా ఆయా రంగాలకు చెందినటువంటి ప్రముఖులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను కూడా చర్చించబోతున్నారు. ఏ రంగంలో కొత్త ఆవిష్కరణలు కావచ్చు, అవకాశాలపై కూడా ఈ సమ్మిట్ లో చర్చ జరగబోతుంది. ఇక 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సమ్మిట్ ని నిర్వహిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెళ్లారు. ఆ పర్యటనలో ఏఐపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ సంస్థల ప్రతినిధులతో హైదరాబాద్ లో ఒక సమ్మిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. ఆ మేరకు ఈ రోజు సమ్మిట్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఐటీ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ ని నిర్వహిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో ప్రభుత్వం ఏఐ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే ఈ రోజు రోడ్ మ్యాప్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ఈ సమ్మిట్ వేదికగా విడుదల చేసే రోడ్ మ్యాప్ లో రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎలా ఉండబోతుంది, ప్రతి మనిషికి ఏ యొక్క అవసరం ఎలా ఉంటుంది అన్న అంశాలన్నిటిని కూడా ఈరోజు ఇందులో పొందుపరచబోతున్నారు. ఇక ఈ ఏఐ ఇప్పటికే కృత్రిమ మీద అనే అంశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. అంటే చాలా అంశాలకు సంబంధించి వీటిని విస్తృతంగా ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశాలపై ఈ రోజు ఈ సమ్మిట్ లో చర్చించబోతున్నారు. మొత్తం మీద చూస్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఈ సదస్సు నిర్వహించబోతుంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.